పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఎందుకు ఇలా ఉంటున్నావు? ఊరుకో నాన్నా, ఊరుకో. నువ్వు కాస్త ప్రశాంతంగా వెళ్లి పడుకో. ఇంకా ఎవరిని చంపాలని చూస్తున్నారు? నన్నా జానకినా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవ్వరూ చూడట్లేదు అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. మీరు కూడా అంతే. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కదా, అందులో గీతని చంపింది మీరే అని రుజువు కావాలి. పోలీసులు చట్టం కంటే ముందు నేనే మీకు శిక్ష వేస్తాను, గుర్తుపెట్టుకోండి. గీత వచ్చిందమ్మా. గీత లేదురా, తను చనిపోయింది. అంతా నీ భ్రమ. నా గీత బతికే ఉంది, నా మనసు చెప్తుంది. ఇక్కడే ఉంటే తనే నీ కోసం ఓ రోజు మళ్ళీ వస్తుంది. గీత మళ్ళీ నా కోసం వస్తుంది కదా? వస్తుంది నాన్నా. ఏంటి మయూక, ఏమైంది? అదే ఏం జరిగిందంటే మదన్, మయూకకి ఏమైందిరా? ఏదో చెప్పాలని చూసింది. మీరు రాగానే స్పృహ పడిపోయింది. మయూకకి టాబ్లెట్ వేయాలి, నేను వాటర్ తీసుకొస్తాను. మయూక, ఎందుకు మమ్మల్ని చూసి ఎవరో బూచోడిని చూసినట్టు అలా చూసి దర్చుకున్నావు? ఇంతకీ నువ్వేం చూసావు? ఎందుకు షాక్ అయ్యావు? నిజంగా నన్ను చంపేస్తుందా? ఎలా తప్పించుకోవాలి? మదన్, నీకే అవసరం వచ్చినా చెప్పరా, మయూక కోసం నేనున్నాను, నేను చేస్తానురా. జాగ్రత్తగా చూసుకో. తనకి తెలిసుండదంటావా? తెలియకపోతే బతికిపోతుందమ్మా. తెలుసుంటే గీత లాగా తను కూడా చూస్తుంది.